ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణానికి నిధులు కోరారు చంద్రబాబు. పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రుణాల రీషెడ్యూల్ చేయాలని మోదీని కోరారు బాబు. అయితే ఏపీ ఆర్థిక అంశాలపై ప్రధానితో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బీజేపీలో చేరతారన్నారు. బీజేపీలోనే తన ప్రస్థానం ముగుస్తుందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ చెప్పారని, వాస్తవమో కాదో స్పష్టం చేయాలని అన్నారు కేటీఆర్. మరోవైపు 24న మహిళా కమిషన్ ఎదుట హాజరవుతానన్నారు కేటీఆర్. 9 నెలల్లో మహిళలపై అత్యాచారాల గురించి లెక్కలతో సహా కమిషన్ ముందు పెడతానని చెప్పారు. ఇప్పటికే మహిళలకు క్షమాపణ చెప్పానని, కమిషన్ అడిగితే మరోసారి చెప్తానన్నారు కేటీఆర్. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా అభయ్ కుమార్ పాటిల్ నియమించారు. బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న అభయ్ కుమార్ పాటిల్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. బెల్గావి సౌత్ ఎమ్మెల్యేగా అభయ్ పాటిల్ ఉన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మొత్తం 17 శాఖల్లో బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేశారు. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది. ఏపీలో విమానయానంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడానన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్. ఏపీలో 7 విమానాశ్రయాలున్నాయని, కొత్తగా ఎయిర్పోర్ట్లు, టెర్మినల్ భవనాలపై చర్చించామన్నారు. ఏపీలోని ఎయిర్పోర్టుల్లో కార్గో సేవలు పెంచాలని చంద్రబాబు సూచించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రామ్ వాల్ పై నిపుణుల కమిటీ రిపోర్టు రాకముందే వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీ హయాంలో తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఫైళ్లు తగలబెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. పోలవరం పనుల ఆలస్యానికి చంద్రబాబే కారణమన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే వేగంగా పోలవరం పనులు జరిగాయన్నారు. ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంపై విచారణ జరుగుతోంది. కాలిన ఫైళ్లను పరిశీలించారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి. సగం కాలిన పేపర్లు స్వాధీనం చేసుకున్నారని, పేపర్లపై ఎలాంటి సంతకాలు లేవని చెప్పారు. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై ప్రభుత్వమే దాడి చేయించిందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేక ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ దాడికి పాల్పడిందని ఆయన అన్నారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్ విసిరారు. రుణమాఫీపై చర్చకు తాను సిద్ధమేనని చెప్పారు. ప్లేస్, డేట్, టైం రేవంత్ చెప్పాలని అన్నారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి మాట తప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. 2 లక్షల రూపాయలకు పైగా రుణాలు కూడా త్వరలో మాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీని కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోని బకాయిల్ని కూడా చెల్లించామన్నారు. రైతుల్ని మోసం చేసే సంస్కృతి మాది కాదన్నారు తుమ్మల. గద్వాల్ కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ను అడ్డుకున్నారు కార్యకర్తలు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ కు వ్యతిరేకంగా సరిత, తిరుపతయ్య వర్గం ఆందోళనకు దిగారు. పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ చేరికను వ్యతిరేకిస్తోంది సరిత వర్గం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. రుణమాఫీ పేరుతో రేవంత్ రైతుల్ని మోసం చేశారన్నారు. 31,000 కోట్లకు 17,000 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రైతులు మాతో ఉన్నారు, మేము ఎవరితో కలవాల్సిన అవసరం లేదని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మళ్లీ తమ వైపు రావాలంటూ కోరారు ప్రశాంత్ రెడ్డి. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు ఆళ్ల నాని. పార్టీ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశానని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ అంటూ ఏమీ లేదని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. ఎవరిపైనా అసంతృప్తి లేదు, పార్టీలపై కోపం లేదు అన్నారు నాని. అభివృద్ధి పనులతో పాటు కేటీఆర్ ఆరోపణలని తిప్పికొట్టాల్సిన పని నిత్యం చేయాల్సి వస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ తన తెలివితేటల్ని ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. సీఎం రేవంత్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా దువ్వాడ నివాసం దగ్గర హైడ్రామా నెలకొంది. వాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులాగా తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. ముందు దువ్వాడకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు వాణి. తన నివాసంలోకి చొరబడ్డారని వాణిపై దువ్వాడ ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశారని దువ్వాడపై వాణి ఫిర్యాదు చేశారు. మహిళలకు నిజమైన గౌరవం కల్పించింది బీఆర్ఎస్ పార్టీని అన్నారు మాజీ మంత్రి సబిత.
అసెంబ్లీలో మహిళల్ని అవమానించింది సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఏ మొహం పెట్టుకుని వచ్చారని భట్టి మమ్మల్ని అవమానించారని గుర్తు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మహిళా మంత్రులు అప్పుడేమయ్యారంటూ ప్రశ్నించారు. అమ్మ కడుపులో పడినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి దశలో మహిళ వేధింపులకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. మహిళ అభ్యున్నతి సంగతి తరువాత కనీసం బతకనివ్వడం లేదన్నారు. హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర ఆందోళన చేస్తున్న వైద్యులకు సంఘీభావం తెలిపారు కావ్య. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల ఏర్పాటుపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మంత్రి. కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు అఫిడవిట్ సమర్పించలేదు మాజీ సీఎస్. అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనుంది. అయితే అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను ప్రశ్నించనుంది కాళేశ్వరం కమిషన్. ఏపీ ప్రత్యేక రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విశాఖలో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూముల్ని పరిశీలిస్తున్నారు. హయగ్రీవ ఎర్రమట్టి దిబ్బల భూముల్ని పరిశీలించారు. అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో బెల్గాంకు చెందిన 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. స్టార్ ఎయిర్లైన్స్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు ప్రయాణికులు. అయితే సమాచారం ఇవ్వకుండా విమానం రద్దు చేశారని వారు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసుని ముట్టడించారు మూసీ ప్రాంత వాసులు. తమ ఇళ్లను కూల్చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. మూసీ ప్రాంత వాసుల ఆందోళనకి మద్దతు తెలిపింది సిపిఎం. పేదల ఇళ్లు కూల్చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపింది. నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ కాలేదని ఆలూరు కెనరా బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. 2500 అకౌంట్లకు 500 మందికే రుణమాఫీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ సిబ్బంది తమ డేటాను ప్రభుత్వానికి అందించడం లేదని ఆగ్రహించారు. బ్యాంక్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఆ తర్వాత ట్రస్ట్లో మొక్కలు నాటారు. స్వర్ణ భారత్ ట్రస్ట్లో కొత్తగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి. గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, కూటమి నేతలు హాజరయ్యారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. 40 లక్షల మందికి పైగా రుణాలు మాఫీకి అర్హులంటే కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ చేసిందని చెప్పారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. గుంటూరు కౌన్సిల్ సమావేశంలో రగడ జరిగింది. అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డివిజన్లలో డెవలప్మెంట్ గురించి చర్చిస్తుండగా వివాదం మొదలైంది. దీంతో కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. రుణమాఫీ కాలేదంటూ బోధ్లో పలువురు రైతులు నిరసనకు దిగారు. వెంటనే రుణమాఫీ చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు రైతులు. ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో రైల్లో రద్దీకి అనుగుణంగా కోచ్లను పెంచాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మెట్రో భవన్ దగ్గర నిరసన తెలిపారు. కొత్తగా టాయిలెట్స్, పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి, సీఎం చొరవ తీసుకుని పార్కింగ్ ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.